ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీలను బాధల నుంచి, కష్టాల నుంచి, చెర నుంచి తిరిగి తెచ్చినప్పుడు వారు కళ నిజమా అనుకున్నారు. వారి నాలుక ఆనంద ధ్వనులు చేసింది. యెహోవా వీళ్ళ కోసం గొప్ప క్రియలు చేశాడని అందరూ తెలుసుకున్నారు. సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ లోకంలో మానవ జీవితంలో బాధలు, శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి మనం విచారించకూడదు. దేవునితో సరైన సంబంధం లేనప్పుడు, దేవుని వాక్యం వినకపోవడం వలన వీటన్నిటిలో చిక్కుకొని ఆలోచిస్తూ ఉంటాం. యాకోబు 1:12లో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. సహోదరి సహోదరుడా, శోధనలు, బాధలు, కష్టాల నుంచి మనం తప్పించుకొని మనము సంతోషంగా ఉండి ఇతరులను కూడా సంతోషపెట్టే వారిగా ఉండాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ నిరీక్షణ గలవారై ఉండాలి. అప్పుడు దేవుడు నీకు సంపూర్ణ శాంతి, సంతోషము అనుగ్రహిస్తాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. గతించిన కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము ప్రభువా. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న బాధలు, కష్టాలు, శోధనలు తీసివేయండి. వారి జీవితాల్లో ఎప్పుడు సంతోషము అనుగ్రహించండి, విజయము అనుగ్రహించండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. నీవే దేవుడు అని నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో చేయండి. స్కూల్ బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. స్కూల్కి వెళ్చుండగా ప్రవ్వా, వారిని మీ దూతలను కావలించి కాచి కాపాడండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా చేయండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి, చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.